అది ఆయన యొక్క వృత్తాంతం. ఇలాగా ఈ వంశం తర్వాత అంటే యువనాశ్యుడి దగ్గర నుంచి ముందుకు వెళుతూ ఉన్నది ఈ వంశం. కొన్ని తరాల తరువాత ఇక్కడ సత్యవ్రతుడు అనేటువంటి ఒక గొప్ప రాజు పుట్టాడు. ఈయనకి బొందితో స్వర్గానికి పోవాలని కోరిక పుట్టింది. వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చాడు, ఆయన్ని ప్రార్థన చేశాడు, కాదు పొమ్మన్నాడు. ఆయన మీద కోపం పెంచుకున్నాడు. ఆయన కుమారుల దగ్గరికి వెళ్ళాడు, మా నాన్నగారు కాదంటే నువ్వు మా దగ్గరికి వస్తావా పో అన్నాడు. వాళ్ళందరూ ఈయన్ని శపించేశారు, నువ్వు ఒక పనికి మాలినటువంటి కోరికలు మనసులో పెట్టుకున్నావు, నువ్వు చండాలుడు అయిపోతావని చెప్పి శపిస్తే అప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. ఈయనతోటి ఇక ఇద్దరికి తగాదాలు పెట్టేశాడు. ఎవరు? మన త్రిశంకు గారు. అలాగా ఇద్దరికి తగాదాలు పెట్టి చివరికి తనకి అంటూ ఓ స్వర్గాన్ని సృష్టించేసుకున్నాడు. ఆ త్రిశంకు యొక్క కథ అంతా కూడా మనకి తెలిసినటువంటి కథే. మనకి భాగవతంలో కేవలం ఒక 2-3 శ్లోకాల్లోనే త్రిశంకు కథని పూర్తి చేసేశారు. మనం కూడా అందరికీ తెలిసినటువంటి కథే కాబట్టి పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ముందుకు వెళదాం. ఈ సత్యవ్రతుని ఈ త్రిశంకు యొక్క కుమారుడైనటువంటి వాడు హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రునికి కూడా సంబంధించినటువంటి చాలా ఎంత సత్యహరిశ్చంద్రుడో ఆయన, అందుకనే హరిశ్చంద్రుడిని సత్యహరిశ్చంద్రుడు అనేటువంటి పేరుతోనే మనం పిలుస్తూ ఉంటాం. ఇక ఈ హరిశ్చంద్ర నాటకాలన్నీ కూడా మనం బ్రహ్మాండంగా చూసేసి ఉన్నాం కాబట్టి ఆ విషయాలు చాలా వరకు తెలుసు. కానీ మనకి తెలియనటువంటి హరిశ్చంద్రుడి కథ ఇంకోటి ఉంది. ఇదంతా అయిపోయింది. ఏది? ఈయనతోటి ఒకపడ మన విశ్వామిత్రుడికి ఇంద్రుడికి గొడవ జరగటము, తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళిద్దరు తగాదా పట్టము, ఈ విషయాలన్నీ జరిగిపోయినాయి. మరలా ఈయన రాజు అయిపోయాడు. ఇంతవరకు బాగానే. హరిశ్చంద్రుని యొక్క కుమారుడు ఎవరండి? రోహితుడు. అవునా? ఈ రోహితుడు జన్మించేటప్పుడు హరిశ్చంద్రుడు ఏం చేశాడు అంటే వరుణదేవుణ్ణి ప్రార్థన చేశాట, నాకు ఒక కుమారుడు కలగాలి అని చెప్పి. అంటే వరుణదేవుడు అన్నాడు, నీకు కలిగినటువంటి కుమారుణ్ణి యజ్ఞ పశువుగా చేసి యజ్ఞంలో నాకు బలిస్తానంటే నీ కుమారుణ్ణి అనుగ్రహిస్తానన్నాడు. అప్పుడే నోరు మూసుకొని ఉండొచ్చుగా ఆయన. ఏమన్నాడు? సరే అన్నాడు. సరే, తర్వాత పిల్లవాడు పుట్టాడు. పుట్టగానే వరుణుడు వచ్చి అడిగాడు, ఏమయ్యా నీ పిల్లవాడిని నాకు బలిస్తానన్నావు కదా, బలి ఇయ్యే అన్నాడు. అని అంటే ఈయన అన్నాడు, అదెట్లాగా, ఇప్పుడే కదా పిల్లవాడు పుట్టింది, పుట్టినటువంటి పిల్లవాడికి కనీసం 11వ రోజు అయితేనే కదా ఈ అశౌచం అంతా పోవాలి కదా. అవునా? ఆ పుట్టినటువంటి బారసాల అయ్యేదాకా వీళ్ళకి అశౌచం ఉంటుంది కదా. కాబట్టి 11 రోజుల తర్వాత నేను బలిస్తాను అన్నట్ట. సరేనని వెళ్ళిపోయాడు ఆయన. 11 రోజులు అయ్యింది. అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఈయన అన్నాడు, అయ్యో ఇంత చిన్నపిల్లవాడు పాలపళ్ళు వచ్చిన తర్వాత బలిస్తానన్నట్ట. సరే వెళ్ళాడు ఆయన. పాలపళ్ళు వచ్చాయి పిల్లవాడికి. నువ్వు మళ్ళీ పాలపళ్ళు, అయ్యో పాలపళ్ళు అంటే పిల్లవాడి పళ్ళయ్యా, ఈ పళ్ళు ఊడిపోయి మళ్ళీ మామూలుగా జ్ఞానదంతాలు వస్తాయి, అప్పుడు ఇస్తానన్నట్ట. అనేసరికి సరేనని మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత జ్ఞానదంతాలు వచ్చాయి పిల్లవాడికి. అప్పుడు వచ్చాడు ఆయన మళ్ళీ. వచ్చేసరికి అన్నాడు, అయ్యో ఈ పిల్లవాడికి కనీసము ఏమిటి ఉపనయనం కూడా చేయలేదు, ఉపనయనం చేసిన తర్వాత అప్పుడు నేను నీకు బలిస్తానన్నట్టు. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలాగా ప్రతిసారి జరుగుతూనే ఉంది. నెమ్మదిగా పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఏదో ఒక కారణం చెప్తున్నాడు, ఈయన బలి ఇవ్వట్లేదు. వరుణుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఏమైంది, రోహితుడికి విషయం తెలిసింది. ఏమని? వీళ్ళ నాన్న యజ్ఞంలో బలి పశువుని చేసి యజ్ఞంలో ఆహుతి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నన్ను అని చెప్పి. ఒరే ఈయన దగ్గరుంటే ప్రమాదం అనుకొని విల్లములన్నీ తీసుకొని అడవికి వేటకెళ్ళే నెపంతో అడవికి వెళ్ళిపోయాడు. ఈయన పోయినటువంటి వాడు మళ్ళీ రాల. మళ్ళీ ఇక్కడ ఈయన వచ్చి అడిగాడు. ఎవరు? వరుణుడు. వరుణుడు అడిగితే, అయ్యా వేటకి వెళ్ళాడు, వచ్చిన తర్వాత బలిస్తానన్న. వరుణుడికి బాగా కోపం వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇట్లాగా చేస్తున్నావు, నువ్వేదో పెద్ద సత్యహరిశ్చంద్రుడు అంటారు, అదంటారు, ఇదంటారు అని మాట్లాడాడు. అయిపోయింది. విషయం అంతా జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళాడు కదా ఆయన. ఏది? అరణ్యాలకి వెళ్ళాడు. ఈ అరణ్యాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణ బాలకుడు జరిగించాడు. ఆ బ్రాహ్మణ బాలకుడి పేరు సునశ్శేపుడు అని చెప్పి. ఈ సునశ్శేపుడిని తండ్రి ఏం చేశాడు, ఇతనికి అమ్మేశాడు. ఎవరికి? రోహితుడికి. ఇప్పుడు నీ బదులుగా
సునశ్శేపుణ్ణి యజ్ఞంలో బలిపశువుగా ఇచ్చేస్తే అక్కడ వరుణదేవుడి కోరిక తీరుతుంది, మీ నాన్న ఇచ్చిన మాట కూడా పూర్తవుతుంది అని చెప్పి అంటే సరేనని చెప్పి ఇప్పుడు రోహితుడు సునశ్శేపుణ్ణి తీసుకొని బయలుదేరితే ఇంద్రుడు అడ్డం వచ్చాడు. వచ్చి ఏమన్నా నీకు బుద్ధి ఉందా లేదా, ఆ పిల్లవాడిని ఎవరన్నా తీసుకుపోయి నువ్వు బలి చేస్తానంటావు, మీ నాన్న ఒప్పుకోవాలి కదా, అసలు ముందు ఆ అబ్బాయిని బలిస్తాడా లేకపోతే నిన్నే బలిస్తాడా, నీకేం తెలుసు, అందుకని నువ్వు అసలు ఆ వైపే పోమాక అన్నట్ట. సరే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ బయలుదేరాడు ఇంకోసారి, మళ్ళా ఇంద్రుడు అడ్డం వచ్చాడు. ఇట్లాగా వీళ్ళిద్దరి మధ్యన జరుగుతూ ఉన్నది. చివరికి మరలా ఇతను తిరిగి రావటం, ఎవరు, రోహితుడు ఈ సునశ్శేపుణ్ణి అక్కడ యజ్ఞంలో బలి ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ సునశ్శేపుడి యొక్క వృత్తాంతం మనకి మరలా తర్వాత వస్తుంది. అప్పుడు ఇంకాస్త విపులంగా, అతను కూడా ఒక మహాతపోసంపన్నుడైనటువంటి మహానుభావుడు. సునశ్శేపుడు కూడా సాధారణమైనటువంటి వాడు కాదు. ఎందుకని ఈ విధంగా జరిగింది, దీనికి కారణం ఏంటి అనేటువంటి కథ అంతా కూడా మనకి తరువాత విషయంలో తెలుస్తుందండి.